నేను లోతు కూతురు గురించి లేవనెత్తాను. దాని గురించి ఆయన వివరణ ఇస్తూ, అది వాళ్ళు మనుషులండి, లోతు స్పృహలో లేకుండా జరిగిపోయింది అని అన్నారు ఆయన. నేనేదో కవర్ చేసుకుంటున్నాను, నేనేదో సమర్థించుకుంటున్నానని చెప్పి నా మీద నిందలేస్తున్నారు ఆయన. మీరు కవర్ చేసుకుంటున్నారు, మీరు సమర్థించుకున్నారు. ఎంత లాజిక్లెస్గా మాట్లాడుతున్నారంటే, లోతుకు స్పృహ లేకుండానే లోతు కూతుర్లు వచ్చి సంభోగం చేశారా? ఈ విషయం గురించి నేను ఈ కామెంటరీ సిరీస్లో కూడా ఒకసారి మాట్లాడా. ఇప్పుడు స్త్రీకి స్పృహ లేకుండా సంభోగం జరగవచ్చు, కానీ పురుషుడికి స్పృహ లేకుండా సంభోగం జరిగిద్దా? ఎక్కడన్నా అంగస్తంభన జరిగిద్దా? ఎలా మాట్లాడతారండి ఈ విషయాలు? ఇప్పుడు అక్కడేమో జెనెటిక్ ప్రాబ్లం అంటారు, ఇక్కడేమో ఈ లోతు స్పృహ లేదంటారు. మీరు కవర్ చేసుకునే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. సరే, మనం ఎప్పుడన్నా మళ్ళీ డీటెయిల్గా మాట్లాడదాం, ఈ డిబేట్లో ఇవన్నీ మాట్లాడదాం. వాళ్ళు మనుషుల, ప్రవక్తల, ఏంటి అసలు ఆ సందర్భం ఏంది? ఇంకొక విషయం కూడా మాట్లాడవచ్చు ఇందులో. మరి బైబిల్ దేవుడు ఈ దావీ